ఒకటే కడియం శ్రీహరి గారు బిడ్డను పెడితే థర్డ్ పొజిషన్ ఉంటామని హరీష్ రావు గారికి చెప్పాను నేను. హరీష్ రావు గారు ఏమన్నారంటే ఇవ్వ అటు ఇటు ఉన్నాడా పెడదామని, పోయేటట్టున్నాడు అది ఇదని అన్నాడు. నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, ఆమెను పెడితే థర్డ్ పొజిషన్ ఉంటుందని చెప్పాను. ఏదో పెట్టారు, పెట్టిన తర్వాత నిరుత్సాహపడ్డారు. నేను ఇప్పుడు హరీష్ అన్నకు చెప్తున్నా, ఆమె కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తెచ్చుకోవడమే కార్యకర్తల్లో ఊపు వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కార్యకర్తల్లో ఊపు వచ్చింది. నేను ఇలా న్యూట్రల్ పర్సన్స్ కూడా అంటాను. నిన్న వర్ధన్నపేట పోయినా, మొన్న నెల్లూట్లకు పోయినా, ఓ జిత్తు వచ్చింది. ఇదివరకేమో ప్రభుత్వం చెయ్యలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తలేదని జనంలో కొంత నిరుత్సాహం ఉండే. రుణమాఫీ చేయలేదనో, రైతు బంధు సరిగ్గా ఇయ్యలేదనో, పెన్షన్లు ఇయ్యలేదనో, మహిళలకు 2500 ఇయ్యలేదనో, ఇన్ని తీర్ల తులం బంగారం ఇయ్యలేదనో అసంతృప్తి ఉండే. ఈరోజు ఆ అసంతృప్తితో పాటు కడియం శ్రీహరి గారి బిడ్డను ఓడగొట్టాలనే జిద్దు కార్యకర్తల్లో వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి నేను హరీష్ అన్నకు చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ పార్లమెంటు మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. మొన్న 12 మంది అడిగిన టిక్కెట్లు, ఇలా ఈమె అవునూరుతోటే 25 మంది టిక్కెట్లు అడుగుతాను. ఇప్పుడు ఇంకా పెరిగినాయి, లీస్ట్ వచ్చింది నా దగ్గరికి. అప్పుడు 12 మంది అడిగింది, ఇప్పుడు ఎక్కువ 25 మంది అడుగుతాను. మీకు కసి కొద్ది ఉన్నాం, ఓడగొడతాం, పైసలు ఖర్చు పెట్టుకోనని జిద్దుకొచ్చారు. దయచేసి నేను, మీరు ఎవరినైనా పెట్టుకోండి, సర్వే చేయించండి, సర్వే చేయించి మీ ఇష్టం ఉన్న క్యాండిడేట్ పెట్టండి. కానీ గెలిపించే బాధ్యత మా వేదిక మీద ఉన్నది. ఈడున్న కార్యకర్తలందరం కూడా బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను కడియం శ్రీహరిక అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నేనే. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఎన్టీ రామారావు గారు కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుడు ఇష్టం లేదు. వాస్తవంగా నేనే బత్రాడి ఎన్టీ రామారావు గారికి టికెట్ ఇప్పించింది నేనే. రెండోది ఇది కూడా చెప్తున్నా, వినయ్ చెప్తాడు, మంత్రి కూడా దయాకర్ నీకు వచ్చేటట్టు లేదు క్యాస్ట్ ఈక్వేషన్ అంటే కడియం శ్రీహరికి ఏంటని బత్రాడి ఇప్పించింది కూడా నేనే. వింటానవా? ఓడగొట్టేదాంట్లో కూడా మొదటని నేనే ఉంటా.